జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎగ్జామ్ టైం కూడా అయిపోయింది. పరీక్ష రాయలేదని పిల్లలు పేరెంట్స్ లబో దీబో అంటూ తలలు గుండెలు బాదుకుంటూ ఉంటారు. చిన్నదానికే భూతద్దంలో చూపించే మీడియా దీన్ని వదులుతారా? కలెక్టర్ వల్లే ఇది, కలెక్టర్ వల్లే ఇది, కలెక్టర్ వల్లే అని అక్షరని హైలైట్ చేస్తూ ఉంటారు. ఈ దెబ్బతో అక్షర పొగరు అనుగుద్ది, జాబుకు ప్రాబ్లం అవుద్ది. సంపాదించిన మంచంతా గోవిందా గోవిందా. సార్ సార్ చెప్పండి అక్షర మేడం. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయరండి సార్. చేశారా? వర్క్లో ఉండి సెల్ సైలెంట్లో పెట్టాను అక్షర మేడం, చూడలేదు. చూడకుండానే కాల్ కట్ చేశారా సార్? అయ్యో, వర్క్ ఆవిడలో చేయి తగిలి కట్ అయి ఉంటుంది. నిజంగా చూడలేదు. చెప్పండి, దేనికి చేశారు? మీరు కనకం గారి ర్యాలీకి సభకి పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ఎంత ప్రాబ్లం అయిందో మీకు తెలుసా? ఓ, అనుకున్నది అయింది. ప్లాన్ సక్సెస్. మాట్లాడండి సార్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అక్షర మేడం. నేను పర్మిషన్ ఇచ్చానా? మీరనే చెప్పారు. పర్మిషన్ లెటర్ మీద నా సంతకం ఉందా? నేను ఇంకా సంతకం వరకు రాలేదు కదా సార్. మీరే చెప్పేస్తున్నారే. అంటే నేను పర్మిషన్ ఇస్తే నా సంతకం ఉంటుంది కదా అని. అయితే మీరు ఇవ్వలేదు అంటారు. మీరే ఇచ్చారేమో. అజయ్ గారు, అజయ్ గారు, ఈ టైంకి ఈవిడొస్తుంది అంటే ఈవిడ సంతోషాన్ని ఫోన్లో పంచుకోవచ్చుగా. ఏం జరిగిందో మీకు తెలుసా? ఇప్పుడే అక్షర గారు ఏదో చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆవిడ ఆమె వైపే చెప్తారు, నా వైపు ఎందుకు చెప్తారు? పోనీ మీరే చెప్పుకోండి. చెప్తాను. నాకేమన్నా భయమా? వచ్చింది పర్మిషన్ ఇవ్వలేదని కలెక్టర్ గారు చెప్తున్నారుగా. ఇప్పుడు ఈ నోటితోనే చెప్తుందిగా, అప్పుడు చెప్తాను. మీరాగండి కనకం గారు. ఎందుకాగాలి అజయ్ గారు? శుభమా అని ఉదయమే ర్యాలీ మొదలు పెడుతుంటే ఈ అక్షర వచ్చి ఆపండి అంది. కక్కిస్తాను. కరెక్ట్ టైంకి వచ్చారు. పర్మిషన్ ఇచ్చిన పేరు కూడా కక్కిస్తాను. సభ దగ్గరికెళ్తే ఆగండి. ర్యాలీ మీరు మొదలు పెట్టినప్పుడు నేను ఆపండి అంటే మీరేమన్నారో చెప్పలేదే. పర్మిషన్ ఉంది అన్నాను. హా, మరి ఎవరిచ్చారని నేను అడగలేదా? చెప్పాగా. ఇప్పుడు అవన్నీ చెప్పడం ఎందుకులేండి. అప్పుడు నేను చేసింది కరెక్టే కదా అజయ్ సార్. మరి నన్నంటారేంటి? నేనేమన్నాను అక్షర గారు? అంటే అంత అనలేదన్నమాట. చేసింది మొత్తం చెప్తే అప్పుడు మామూలుగా అనడు. సరే, మీరు చెప్పండి కనకం గారు. చెప్తా. అజయ్ గారు, సభ జరగనివ్వకుండా పవర్ కట్ చేయించేశారు. స్కూల్ దగ్గర సభ పెట్టి మైక్ లో అలా అరుస్తుంటే పిల్లలకి డిస్టర్బ్ అవ్వదా సార్? ఆపండి అని చెప్పాను, వినలేదు. మాట్లాడుతుంటే పర్మిషన్ అంటున్నారు. అసలేం జరిగింది చెప్పండి సార్. చెప్పేదేంటి? నా సభ సర్వనాశనమైపోయింది. జరగలేదా? జరిగింది. ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్. ఇదేందయ్యా ఇదే? ఈ ట్విస్ట్ నేను ఊహించలా. మరి జరగవలసింది ఎగ్జామ్సే కదండి. అసలు అంత పంతమేంటి నీకు? నా డ్యూటీ నేను చేశాను. అయితే నీ పై ఆఫీసర్కి నువ్వు మర్యాద ఇవ్వవా? నేనెప్పుడివ్వలేదు. ఇచ్చేదానివే అయితే అజయ్ గారు మాకిచ్చిన పర్మిషన్కి నువ్వెందుకు అడ్డుపడతావు? వచ్చేసింది. ఓసిని చెప్పేశావు కదే. పల్లవి ఇక్కడ ఉన్నట్టు పల్లవి ఫోటోతో సహా ఎవరో పేపర్లో వేయించారు. అవునా విప్రల్? ఏది?
ఇదిగో. నేనే వేయించానమ్మా. వాళ్ళమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు అంది కదా, చూసి తెలుసుకొని ఇక్కడికే వస్తారని వేయించాను. వాళ్ళ పెద్దవాళ్ళు చూస్తే ఆంటీ కూడా సంతోషిస్తారు. గుడ్ జాబ్ అమ్మా. చేస్తాను అన్నప్పుడు మరి నా వల్ల అయ్యింది చేస్తాను కదా. ఎవరైనా పేపర్ చూసినా వాళ్ళకు చెప్తారులే. పల్లవి తెలిసిన వాళ్ళన్నా వస్తారు. మంచి పని చేసావు అక్షరా. ఏదో నా వల్ల అయ్యింది. కావాలనే వేయించాం. బాబోయ్, ఎవరైనా నేను మోసం చేసి వాళ్ళ డబ్బు దోచుకున్న వాళ్ళు చూస్తే చూడకుండా ఎలా ఉంటారు? వస్తారు, నా బండారం బయట పెట్టి అరెస్ట్ చేయిస్తారు. ఏం చేయాలి? కాళ్ళు చేతులు ఆడట్లేదే. ఏం చేయాలి? తల విరిగిపోయేలా ఉంది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నీ వాళ్ళో నీకు తెలిసిన వాళ్ళో వస్తారు. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవే. ఏమైంది? జమ అర్జెంటుగా కలవాలని మెసేజ్ పెట్టింది. నోరు విప్పేసిందా? కొంపదీసి నా పేరు చెప్పేసిందా? అదే అయితే అబ్బా, నేను ఎరుక్కుంటాను కదా. ఏయ్ ఏయ్ పల్లవి, నువ్వేనా? ఇంకేం గుద్దలేదులే, షాక్లో నుంచి బయటికి రామా. ఏమైంది? దొరికిపోయావా? అలాగే ఉన్నాను భూపతి గారు, చూడండి. ఈ ఫోటోలో ఉన్న ఈ మూగమ్మాయి పేరు పల్లవి. మా దగ్గరే ఉంది. ఈ అమ్మాయి అమ్మా నాన్నలు అమ్మ హోటల్కి రాగలరు. అమ్మా అక్షర, పేపర్లో వేయించేదాకా వచ్చావు. అదేగా టెన్షన్ పట్టుకుంది. నా వల్ల మోసపోయిన వాళ్ళెవరైనా ఒకవేళ ఈ పేపర్ చూస్తే చూడండి, చక్కగా చిరునామా కూడా ఇచ్చింది. వచ్చి నా తాట తీస్తారు. ఇక్కడ మోసం చేసినట్టు తెలిసిపోతుంది. వీళ్ళు నా అంత చూస్తారు. అబ్బా పల్లవి, భయపడకు. మీకేవండి చెప్తారు. అక్కడ నేనెంత భయపడిపోతున్నానో మీకు తెలియట్లేదు. మొన్నేమో గదిలోకి పెద్ద పామొచ్చి చచ్చింది, భయపడి చచ్చాను. ఈరోజు ఏకంగా నా ఫోటోతో సహా పేపర్లో వచ్చింది. ఇక నా వల్ల కాదు భూపతి గారు, నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను. అబ్బా పల్లవి, చెప్పేది విను. ఏం చెప్తారు? ఇది చూసి నేను ఫ్రాడ్ చేసిన వాళ్ళు వచ్చేస్తే ఇంకేమైనా ఉందా? ఏమే నంగనాచి, నీకు మాటలొచ్చి ఆ ఇంట్లో మూగదాన్ల ఎంటర్ అయ్యావా? నన్ను మోసం చేసి అక్కడ మోసం చేయాలని చూస్తున్నావా? ఏం దొరికావే? ఇప్పుడే వచ్చి నీ సంగతి చెప్తా. చా, అయిపోయావే. నీ సంగతి చెప్తాను. డ్రైవర్ కార్ పోనీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.